అందరి క్యాన్సల్స్ చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు ఉన్నాయి సార్. అందుకనే సరే ఎమ్మిగనూరు మండలము, ఎమ్మిగనూరు పట్టణము మరియు గ్రామానికి సంబంధించి ఈరోజు రెవెన్యూ సదస్సులు ఈరోజు నిర్వహించుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులను ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల అంటే జనవరి 2025 8వ తేదీ వరకు 33 రోజులు మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటున్నాము. భూ సమస్యలు మనకు పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ఇంటి పట్టాలు కానీ, మనకు భూ తగాదాలు కానీ, కొలతల విషయంలో కానీ, మిగులు భూమి కానీ, ఈనాం భూమి కానీ, 22A మనకు రిజిస్టర్ కావడం లేదు అని ఉండేటువంటి సమస్యలు కానీ, ఏ ఇతరతర సమస్యలు అయినప్పటికీ రీసర్వే జరిగిన భూములలో మనకు జాయింట్ ఎంపీలు, జాయింట్ స్ప్లిట్టింగు, ఒకరి భూమిలో కలపడం, ఇలాంటివి అయితేనేమి ఏ రకమైన భూ సమస్యలకైనా పరిష్కారం చూపే విధంగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని అర్జీలు ఇచ్చి దానికి ప్రతి ఒక్క అర్జీకి మేము రసీదులు ఇస్తున్నాము. ఈ రెవెన్యూ సదస్సులు 8వ తారీఖు అయిపోతాయి కాబట్టి వచ్చే నెల, అప్పటి నుంచి 45 రోజుల లోపల మనకు పరిష్కార మార్గం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి రైతు సోదరులు, అదేవిధంగా మామూలుగా భూమి కలిగిన వాళ్ళు అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. దీంట్లో ప్రతి సదస్సులో ప్రత్యేకంగా ఏమంటే మండల స్పెషల్ ఆఫీసర్ గారు, కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ గారు, సబ్ రిజిస్ట్రార్ గారు, మనకి ఎండోమెంట్ అధికారి, వక్ఫ్ ఇన్స్పెక్టరు, ఫారెస్ట్ అధికారులు, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారు. అది చాలా ప్రత్యేకం. అక్కడికక్కడే మనకు రికార్డులన్నీ వెరిఫై చేసుకొని మనకు ఏదన్నా డిపార్ట్మెంటల్ సమస్యలు ఉన్నప్పటికీ అవి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఈనాం భూములు పడినా, దేవాలయాల భూములు పడినా అవి అప్పుడే వెరిఫై చేసుకొని అవి సపరేట్గా ఆయా సంబంధిత అధికారులు మనకు నోట్ చేసుకుంటున్నారు. ఇవన్నిటినీ కాంకరెంట్గా అందరం కలిసి నివేదికలు పై అధికారులకు ఇచ్చి తొందరగా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సదస్సులను కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి సోదరులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనము కంటిన్యూగా ఇదివరకే మీడియా ద్వారా తెలియజేసినాం, అన్ని వైడ్ పబ్లిసిటీ చేసినాం. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణం కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడ సదస్సులు నిర్వహించుకుంటున్నాము. దీనికి కూడా ఇప్పటికే దాదాపుగా 100 నుంచి 150 మంది మనకు సభకు హాజరైనారు, వచ్చి అర్జీలు ఇచ్చినారు. వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది కంటిన్యూగా. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి
మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇట్లు ఏ శేషపని తహసీల్దార్ ఎమ్మెల్యేలో కోర్టు కేసులో ఉండేటివి, కోర్టులో ఉండేటివి, గౌరవ న్యాయస్థానంలో ఉండేటివి. అదేవిధంగా పూర్తిగా అంటే ఇప్పుడు ఒక భూమి ఎక్కియాలంటే ఇంకొక వ్యక్తి కొంచెం ఆన్లైన్లోని వ్యక్తి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఇదివరకే నమోదై ఉంటే కనుక అట్లాంటివి కొన్ని కేసులు మినహాయించి మిగిలినవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఈవెన్ ఆన్లైన్లో ఉండే వ్యక్తి సహకరించకపోయినప్పటికీ మేమైతే ఆర్ఓఆర్ కేసు కింద వాటిని టేకప్ చేసి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది. ఆ తదుపరి దాని తర్వాత మనకు ఆర్ఓఆర్ కింద ఆర్డర్స్ ఇచ్చి అప్పీల్ టైం కూడా ఇచ్చి తదుపరి చర్య ఆర్ఓఆర్ చట్టం ప్రకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అనేది రీసర్వేకు సంబంధించిన అంశాలు అవి కూడా ప్రత్యేకంగా రీసర్వే సదస్సులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక రెవెన్యూ సదస్సులో కూడా వాటిని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మన సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు మనము ఇవైతే జాయింట్ ఎల్పిఎంలు కానీ మనకు ఒకవేళ మీరు అన్నట్లు ఒకరి భూమి ఒకరికి పడినా కానీ వాటికి సంబంధించి కూడా మనము నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. చట్టం కింద వారికి తెలియజేసి తదుపరి ఆ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ కొంతమంది చాలా మొండిగా వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినప్పటికీ ఆన్లైన్లో నమోదై ఉండి వాళ్ళు వినక దాంట్లోంచి ఆన్లైన్లోంచి తొలగించేందుకు ఇష్టపడకపోయినప్పటికీ మనము దానికి వాళ్లకు నోటీసుల ద్వారా సహజ న్యాయం కింద తెలియజేసి మనకు ఆర్ఓఆర్ చట్టం కింద మనకు వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇచ్చి అప్పీల్ టైం ఇచ్చి తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.